కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు బ్లాక్ డేని పాటించాయి. జగదాంబ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని నినాదాలు చేశారు. తక్షణమే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని అఖిలపక్ష కార్మిక నేతలు హెచ్చరించారు. చట్టాలు ఏవైతే 44 చట్టాలు ఉన్నాయో ఆ 44 చట్టాలని నిరంకుశంగా రద్దు చేసి పార్లమెంట్లో చర్చ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటును నడపకుండా 44 చట్టాల ప్లేస్లో 4 కోళ్లను తీసుకొచ్చారు. ఆ 4 కోళ్ల వల్ల ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడి సంబంధించుకున్న ట్రేడ్ యూనియన్ హక్కుల్ని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని, మినిమం వేజ్ యాక్ట్ని, అన్ని చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా సమాప్తి చేసి ఆ కోళ్ల వల్ల అదానీ అంబానీలు కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడే విధంగా చట్టాలు తయారు చేసి ఈ కార్మిక వర్గాన్ని నడి రోడ్డు మీద పెట్టి ఇవాళ చూస్తున్నాం. విశాఖ నగరంలో గత 1300 రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం సమ్మె చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.